ప్రెస్ వాళ్ళు కూడా మీరంతా కూడా అనాలిసిస్ చేసుకొని రాయండి. ఇవాళ మంచినీళ్ళు లేకపోతే నల్గొండల పొద్దున్నే మా పిఏతో ఇప్పుడే మాట్లాడి బోర్లన్నీ ఇప్పియండి సార్ ఊళ్ళో, కనీసం పంటలు వ్యవసాయం గురించి మర్చిపోయినాం. ఇక మేము పోయి చూపించాం, సాగర్లో నీళ్ళు లేవు, శ్రీశైలంలో నీళ్ళు లేవు, బురదగారి నుంచి జగన్ గారు తీసుకుపోయినారు, ఇక లాభం లేదు, కనీసం మాకు తాగుతారు నీళ్ళు లేవు, లేదు, మాకు ఆ బోర్లు అయిపోయామంటే మిషన్లు ఐదు చేసుకోవడానికి మిషన్లు ఎక్కడ తీసుకొస్తూ వాళ్ళు తీసుకోవాలని బోర్ మిషన్ల కోసం తిరుగుతున్నాం. ఆయన అసలు ఎందుకు ఇరిగేషన్ మినిస్టర్గా ఇంత పొడుగు హరీష్ రావు ఉన్నాడు కదా. ఎప్పుడన్నా ఎగ్జాంపుల్ మా నల్గొండకు 30 TMC అలాట్మెంటు SLBC టన్నల్, బుద్ధున్న గాడిద ఎవడన్నా సరే అలాట్మెంట్ ఉన్నది, సొరంగం అయిపోయింది, ఇంకా 20 కిలోమీటర్లు మిగిలింది. ఆడిట్స్ రెండు ఒక సైడ్కి వెళ్ళి ఒక సైడ్కి వెళ్ళి మధ్య 2009లో మా గవర్నమెంట్లో మొదలుపెట్టి 25 కిలోమీటర్లు పూర్తి చేసినాం. వర్షాలు 2009 అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ మహబూబ్నగర్గా ఉన్న వర్షాలు బాగా వస్తే శ్రీశైలం ఉన్న మిషన్ అంతా మునిగిపోయి మొత్తం రీప్లేస్మెంట్ అయితే అవతల మిషన్ ఒక 1.5 year పట్టింది, అమెరికా నుంచి రావాలి పాడు. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ వెలిగొండలో జగన్ 18 కిలోమీటర్ల లెక్క 2 టనల్స్, వెలిగొండ టనల్స్, అది రిజర్వ్ ఫారెస్టే వెలిగొండది. మధ్యలో ఆడిటర్స్ కొనిపెట్టి మొత్తం ఒకటే ఆడిటర్స్ కాకుండా పూర్తి చేసి రెడీగా ఉంది. కింద కెనాల్స్ కాక 36 కిలోమీటర్లు 3 ఏళ్ళు కంప్లీట్ చేసింది జగన్. ఇవాళ ఈ 15 కిలోమీటర్ 9.5 కిలోమీటర్ ఏమో చేసిండు 10 ఏళ్ళల్లో. ఆ 30 TMC వస్తే ఈయన మొత్తం వాడుకుంది 10 ఏళ్ళలో 200 TMC వాడుకోవాలి ఇప్పుడు ఏ సంవత్సరం కూడా. ఆ టనల్ సొరంగం మాకు అలాటెడ్ వాటర్ కదా. అందుకనే నల్గొండ జిల్లాల 11 సీట్లు 50,000 పైన మెజార్టీతో గెలిచినాం. ఒక సీటు మా పొరపాటు, మాకు ప్రచారానికి టైం లేక ఒక సీటు ఓడిపోయినాం, లేకపోతే అక్కడ కూడా 60-70,000 మెజార్టీ వచ్చే సీట్ అది సూర్యాపేట. అంటే నల్గొండ మోసం చేసినందుకే ఓడగొట్టింది. నల్గొండకు మంచి చేస్తే అంత ఘోరంగా ఎందుకు ఓడిపోతుంది? నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం ఏదైతే నీళ్లలో ప్రాజెక్టులలో దక్షిణ తెలంగాణను ఘోరంగా ఓడగొడితే 11 వచ్చినాయి, 12 మాకు నల్గొండలో, మహబూబ్నగర్లో 14, 12 వచ్చినాయి, ఖమ్మంలో 10కి 9 వచ్చినాయి. 9, 11 ఎంత 20 + 12 32 సీట్లు ఆనే వచ్చింది. మాకు వచ్చింది మొత్తం 64 సీట్లు. రాష్ట్రం మొత్తం 9 జిల్లాలలో 32 వస్తాయి, ఈ 3 జిల్లాలు 32 వస్తాయి. దక్షిణ తెలంగాణ ముంచినందుకే కదా ఆ రిజల్ట్. బుద్ధి లేకుండా ఏమైనా మాట్లాడకుండా క్షమాపణలు కోరి ఏ ఒక్క పార్లమెంట్ గెలవరు, మెదక్ కూడా గెలవరు. అసలు కేసీఆర్ మెదక్లో గెలవని చెప్పి తర్వాత మాట్లాడమని చెప్పి. థ్యాంక్ యూ. ఒక సర్పంచ్ లేడు, మొత్తం సర్వనాశనం చేసిండు. నీ అందుకని పాపాలు పోయిన పార్టీ అసెంబ్లీకి పిలువని చెప్పి మనం ఒకటే మాట చెప్పింది.